వరకు మనం అక్కడ చూసాం కదా, అందులోనే ఇవా? ఇదే, ఇది హెచ్డి మోడల్ యాక్చువల్గా. హెచ్డి ఇది సీనరీ. ఓకే, ఇవేంటి, ఇవి దేనికోసం అసలు? ఇవన్నీ యాక్చువల్గా చార్కోల్ మోడల్స్ మేడం. చార్కోల్ ప్యానల్స్, రాఫ్టర్స్ అనే అదే నేమింగ్. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి 5 ఇంచ్ నుంచి 1 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. హైట్ వచ్చేసి మనకి 9 ఫీట్ వస్తాయి. 9 ఫీట్. ఓకే, మొత్తం వాళ్ళంతా కవర్ అవుతుంది మేడం. మనకి యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ బెడ్ బ్యాక్ సైడ్ కానీ టీవీ యూనిట్స్ కి, మెయిన్ గా టీవీ యూనిట్స్ పర్పస్ బెడ్ బ్యాక్ సైడ్ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ సార్, ఇప్పుడు ఓన్లీ ఉప్పల్ బగాయత్ అంటే ఈ ఉప్పల్ బగాయత్ లోనే ఇస్తారా? మొత్తం ఓవరాల్ హైదరాబాద్ బయట మొత్తం తెలంగాణ? లేదండి, మనం ఓవరాల్ తెలంగాణ ఏపీ ఓవరాల్ సప్లై చేస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కావాలంటే మనము లేబర్ సపోర్ట్ కూడా, కార్పెంటర్ సపోర్ట్స్ కూడా మనం ఇస్తాము. వాళ్ళకి ఓన్లీ ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే అక్కడ సరిపోద్ది. ఓకే, చూసారా అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళే అసలు ఇంత మీకు కావాల్సిన ఏరియాలో మీ ప్లేస్ లో కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అసలు మీరు ఇంకా లేట్ చేయకండి. ఇప్పుడు మనం బయట పక్కన చార్కోల్ చూసాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ WPC ప్యానల్స్ మేడం. ఇవన్నీ 6 ఇంచ్ బై 9.5 ఫీట్ వస్తాయి. కామన్ సైజ్, స్టాండర్డ్ సైజ్. ఇది స్టాండర్డ్ సైజ్ సేమ్ మేడం. ఇది కూడా టీవీ యూనిట్స్. అందులో మాత్రం ఫుల్లీగా ఉంటాయి, ఇందులో మాత్రం అందులో ఏంటంటే మనకి 5 ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు ఉంటాయి. విడ్త్ లో 9 ఫీట్ ఉంటాయి. ఇందులో ఏంటంటే స్టాండర్డ్ సైజ్ గా 6 ఇంచ్ బై 9.5 ఫీటే ఉంటాయి. 6 ఇంచ్ బై 9.5 ఫీట్. మెయిన్ పర్పస్ వచ్చేసి ఇవి మనకి క్రాకరీ యూనిట్స్ దగ్గర కానీ, టీవీ యూనిట్స్, బెడ్ బ్యాక్ సైడ్ అవన్నీ యూస్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ మేడం. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు టీవీ యూనిట్స్, PVC రాఫ్టర్స్. అవేమో WPC రాఫ్టర్స్, ఇవేమో PVC రాఫ్టర్స్. ఇవి 1 ఫీట్ బై 10 ఫీట్ ఉంటాయి. స్టాండర్డ్ సైజ్ ఇవి 1 ఫీట్ బై 10 ఫీట్ ఉంటాయి. సేమ్ పర్పస్. ఇవి వచ్చేసి ఇందులో వచ్చేసి మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి మేడం. ఇవన్నీ మన దగ్గర ఉన్న మోడల్స్. ఇవేంటి షైనింగ్ లాగా ఉన్నాయి? ఇది గోల్డ్ ఫినిషింగ్, కాపర్ ఫినిషింగ్ మేడం. WPC ప్యానల్. ఇది కూడా WPC ప్యానలే. వావ్, చూడడానికి చాలా లుకింగ్. ఎగ్జాక్ట్లీ మేడం. నీట్గా చాలా చక్కగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా శ్రీరామ ఇంటీరియర్ మాత్రమే సాధ్యమండి. మీరు అస్సలు లేట్ చేయమాకండి. ఓకే, ఇదేంటి సార్ వుడ్ లాగా ఉంది? యాక్చువల్లీ ఇది అంతా PVC ఆర్చ్ మేడం. ఇదంతా PVC ఆర్చ్. మనం క్రాకరీ యూనిట్స్ దగ్గర పార్టిషన్స్ కోసం యూజ్ చేసే ఆర్చ్ మొత్తం ఇదంతా. ఇది వచ్చేసి రాధాకృష్ణ WPC CNC కటింగ్ చేయించాము. వావ్, చాలా చాలా సూపర్ ఉందండి. అసలు నీట్గా చాలా చక్కగా. ఇది యాక్చువల్గా ఏంటంటే మేడం, PVC మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఇదంతా వుడ్ కాదు, PVC కంప్లీట్ వాటర్ ప్రూఫ్. చెదలు కూడా పట్టదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వుడ్ కన్నా హాఫ్ ఆఫ్ ది రేట్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 BHK ఇప్పుడు రఫ్ గా ఒక 7 lakhs అయితే ఇందులో 3.5K అయిపోద్ది. మెయిన్ పర్పస్ అదే. చాలా చక్కగా ఉంది. ఇది యాక్చువల్ ఏంటంటే మేడం PVC మెటీరియల్, కంప్లీట్ PVC. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ ఒకటే థిక్నెస్ వస్తుంది మేడం. ఒకటే థిక్నెస్. ఇది సర్వేష్ కంపెనీ యాక్చువల్ గా మనం వాడేది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది మేడం మెటీరియల్. లోపల హాలో వస్తుంది. మనం ఎక్కడైతే స్క్రూయింగ్ యూజ్ చేస్తామో అక్కడ మనము వుడ్ వేసి స్క్రూయింగ్ చేస్తాము. ఇది ఓన్లీ 20 mm థిక్నెస్ వస్తుంది. ఇక మనకి ఇందులో ఒకటే థిక్నెస్. ఇది యాక్చువల్ గా స్ట్రాంగ్నెస్ కూడా ఉంటుంది మేడం. ఏం కాదు, మనం నిలబడ్డా కూడా స్టిఫీగానే ఉంటది. హాలో వస్తుంది అని చాలా మంది భయపడతారు, కానీ ఏం కాదు. అరౌండ్ మనకి 32 kgs వరకు ఆగింది ఇది.